టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు అంతా రెడీ అయింది. టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. హోమ్ అడ్వాంటేజ్తో టీమిండియా చెలరేగాలనే పట్టుదలతో ఉంది. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ను అహ్మదాబాద్లోనే టీమిండియా ఆడింది. 3 ఏళ్ల క్రితం నాటి ఫైనల్లో టీమిండియానే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. కానీ ఫైనల్ మెట్టు మీద బోల్తా పడింది. ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది. అయితే అహ్మదాబాద్లో ఈసారి చరిత్ర తిరగరాయాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. గత రికార్డును సవరిస్తూ అభిమానులు కాలర్ ఎగరేసేలా టీమిండియా రఫాడించాలంటున్నారు. టైటిల్ రేస్లో ఇంకొక అడుగు సక్సెస్ఫుల్గా వేసి చరిత్ర సృష్టించాలని అంచనాలు పెంచుకుంటున్నారు. నిజానికి టీమిండియా బలంగానే ఉంది. అన్ని విభాగాల్లోనూ ఉత్సాహంగానే కనిపిస్తోంది. కానీ ఇంకా తన పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించలేదనే చర్చ అయితే ఉంది. అసలు సంజు శాంసన్ ఎంట్రీకి ముందు, ఎంట్రీ తర్వాత అనుకునేలా భారత ఆట తీరైతే సాగుతోంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో ఇన్నింగ్స్ను ఆరంభించడం టీమిండియాకు కలిసొస్తోంది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ల్లో సంజు శాంసన్ అద్భుతమే చేశాడు. అభిషేక్ మాత్రం భారీ ఇన్నింగ్స్ను బాకీ ఉన్నాడు. ఇతర బ్యాటర్లు ఊపు మీదే కనిపిస్తున్నారు. భారత విజయాల్లో కీలకంగా నిలుస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పరుగులు పోటెత్తించడంలో కీలకంగా నిలుస్తున్నారు. ఫైనల్లో ఒత్తిడిని అధిగమిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు అనడంలో డౌట్ లేదు. అయితే భారత్కు బౌలింగ్లోనే సమస్యలు ఉన్నాయి. నెంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి గత 2-3 మ్యాచ్ల నుంచి విఫలమవుతున్నాడు. వరుణ్ను ప్రత్యర్థి బ్యాటర్స్ ఈజీగా ఫేస్ చేస్తున్నారు. ఒత్తిడిలో పడేస్తున్నారు. అహ్మదాబాద్లో వరుణ్ మిస్టరీ స్పిన్తో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తే టీమిండియాకు టెన్షన్ ఉండదు. గత మ్యాచ్లో మాదిరిగా బుమ్రా మెరుపులు మెరిపిస్తే న్యూజిలాండ్ను కట్టడి చేయడం కష్టమేమీ కాదనే చర్చ జరుగుతోంది. ఫీల్డింగ్లోనూ టీమిండియా దూకుడు మీదే ఉంది. గత మ్యాచ్లో ఫీల్డింగ్ విన్యాసాలతో ఇంగ్లాండ్ను దెబ్బతీసింది. అయితే న్యూజిలాండ్ కూడా కాన్ఫిడెంట్గానే ఉంది. నిలకడైన ఆటకు కివీస్ మారుపేరుగా మారింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్పై ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన రికార్డు కివీస్కుంది. 2019 నుంచి చూస్తే ఐసీసీ ఈవెంట్స్లో ఎక్కువసార్లు సెమీస్ చేరిన జట్టు న్యూజిలాండే. 6 సార్లు సెమీస్కు చేరుకుంది. అయితే ఫైనల్స్కు మాత్రం టీమిండియానే ఎక్కువసార్లు వెళ్ళింది. ఇంగ్లాండ్ బౌలర్ల కివీస్ బౌలర్లు పెద్దగా మిస్టేక్స్ చేయకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్లేయర్ల వారీగా ప్లాన్ చేసుకుని శాంట్నర్ సేన బరిలో దిగబోతోంది. సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ మినహాయిస్తే మరే మ్యాచ్లోనూ టీమిండియా ఓడిపోలేదు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జింబాబ్వే, వెస్టిండీస్పై సత్తా చాటింది. న్యూజిలాండ్ మాత్రం తొలి రౌండ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడింది. సూపర్ 8 స్టేజ్లో ఇంగ్లాండ్ చేతిలో కంగుతింది. సెమీస్లో మాత్రం సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించింది. భారత్, న్యూజిలాండ్ ఆడబోతున్న పిచ్ మీద చర్చ ఎక్కువగానే జరుగుతోంది. ఫైనల్ కోసం సెంటర్ పిచ్ను వినియోగించబోతున్నారు. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో వినియోగించిన పిచ్ అయితే కాదు. 2025 ఐపీఎల్ ఫైనల్ ఆడిన పిచ్ మీదే భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. ఎర్రమట్టి, నల్లమట్టి మిశ్రమంతో తయారు చేసిన పిచ్ను వినియోగిస్తున్నారు. ఈ పిచ్ మీదే చేజింగ్ చేసిన జట్లకు 5-3 రికార్డుంది. గత ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 190 పరుగులను డిఫెండ్ చేసుకుంది. ఫైనల్కు ముందు జరిగిన మరో మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 243 పరుగులు కొట్టినా 11 పరుగుల తేడాతోనే విజయం సాధించింది. ఇదే పిచ్ మీద కెనడాపై తన స్కోర్ను సౌత్ ఆఫ్రికా డిఫెండ్ చేసుకుంది. వెస్టిండీస్పై మాత్రం అలవోకగా టార్గెట్ను ఛేదించింది. అహ్మదాబాద్లోనే మరో పిచ్ మీద సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్లో 188 పరుగులను కూడా టీమిండియా చేస్ చేయలేకపోయింది. గత రికార్డులు ఎలా ఉన్నా ఈసారి ఫైనల్లో మాత్రం పరుగుల మోత ఖాయమనే అంచనాలు ఉన్నాయి.